జారిన వయసు, కల్మషం లేని మనసు. అలాంటి నా పాప మనసులో కన్నా వాళ్ల ప్రేమకి దూరం అవుతున్నాననే ఆలోచన మొదలైంది. అది పెరిగి పెద్దదై భరించలేక నీకు దగ్గర కాలేక ఏదో ఒక రోజు ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటుంది. అప్పుడు నేను చచ్చిపోతాను. అప్పుడు మీరే హాయిగా ఉండండి. ఎంత అమాయకురాలి కల్పన నువ్వు. బిడ్డ మీద తల్లి ప్రేమ ఇంత అనాలోచనకి దారితీస్తుందని నేను ఊహించలేదు. కళ్ళతో చూసిన ప్రతిదీ కావాలనుకునే వయసు దాంది, నీడని చూసి భయపడే మనస్సు దాంది. అలాంటి పసిపిల్లల్ని బుజ్జగించాలి, లాలించాలి. దాని మనసులోని చెడాలోచనల్ని కడిగేసి మంచి నూరిపోయాల్సింది పోయి కన్నబిడ్డ కోసం ఓ అమాయకురాలి మీద నిందలు వేయడమే కాకుండా మరోసారి తనని అనాథం చేయాలనుకుంటున్నావంటే నీతో నాకు మాట్లాడనవసరం. నువ్వు జ్వాల ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసినా నేను ఈ ఇంట్లోంచి కరుణను పంపించాను. ఇంతమందిని బాధ పెట్టి ఇంకా నేను ఇంట్లో ఎందుకు ఉండాలి? అయ్యగారికి అమ్మగారికి కూడా జరగకూడదని వెళ్ళిపోయాను. కానీ అయ్యగారు బలవంతంగా తీసుకొచ్చారు. ఇప్పుడు అయ్యగారిని కాదని వెళ్ళిపోతే మళ్ళీ నన్ను వెతికి పట్టుకుంటారు, తీసుకొస్తారు. అందుకే ఎలాగైనా అయ్యగారే నన్ను ఇంట్లో నుంచి పంపించేటట్టు చేయాలి. నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. నేను వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఏమేనమ్మగారు? జాగ్రత్త జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అమ్మా ఏంటమ్మా? జ్వాల, జ్వాల ఏంటమ్మా? ఎలా జరిగింది? అమ్మా వేణీళ్ళు పడ్డామ్మా, మంటగా ఉన్నమ్మా. జరిగిందమ్మా? అమ్మా అయ్యో చెప్పమ్మా, ఎలా జరిగింది? అమ్మా కరుణ వేణీళ్ళు పోసిందమ్మా. నేను ఎంత పని చేసావే దుర్మార్గురాలా! ఏంటి ఏమైంది జ్వాలకి? కల్పన నిన్నే. జ్వాలకి ఏమైంది? పాప కాలికి ఏమైంది? అమ్మ జ్వాల ఏమైందమ్మా? జ్వాలమ్మ గారి మీద వేణీళ్ళు పోసింది నేను. ఎందుకు చేసావు నువ్వు ఇలా? ఏమైంది నీకు? చెప్పు. నాకేం అవ్వలేదు అయ్యగారు, జ్వాలే నాకు నచ్చలేదు. నా ఇంట్లో ఉంటూ నా పాపే నచ్చలేదని ఎంత ధైర్యంగా చెప్తుందా? ప్రతిసారి తన మాటే నెగ్గాలనుకుంటుంది. అందుకే చిరాకు పుట్టి వేణీళ్ళు మీద పోశాను. పంపించేయండి. అమ్మగారు నన్నెవరూ పంపించనక్కర్లేదు. నేను ఇంక ఇంట్లో ఉండదలుచుకోలేదు. నేనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతున్నాను అయ్యగారు. పోవే, వెళ్ళిపో. నా గురించి మీరు వెతకొద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పో. వెళ్తున్నాను అయ్యగారు.